హలో హాయ్ నమస్తే. ఇంతకుముందు మన మిత్రుడు నాగేష్ అడిగిన క్వశ్చన్ కి మనము అంతా విశ్లేషణ చేసినాం అనమాట. ఇంతకుముందు డిస్కస్ చేసి అసలు నాగేష్ ఇన్ని రోజుల దాకా ఏం జాబ్ చేసిండు, ఎంత వ్యవసాయం చేసిండు, అతని దగ్గర ఇప్పుడు ప్రజెంట్ కొత్త బిజినెస్ లో పోతే ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఆ తర్వాత జాబ్ పరంగా వెళ్ళాలనుకుంటుండా లేకపోతే కొత్తగా బిజినెస్ లో ఎంటర్ అయిన తర్వాత లాభాల బాట పండి ఇంతకు ముందు చెప్పినట్టు ఆ 2 చేతులు ఏదైనా 4 చేతులతో పెడతా అందరికి ఇంకా నా హెల్ప్ చేస్తా, నలుగురికి హెల్ప్ చేస్తా అంటున్నాడు. కాబట్టి అతనికి మంచి మంచి బిజినెస్ ల గురించి చెప్దాం. అసలు అతను ముందుకు ఎట్లా పోదాం. అసలు బిజినెస్ అంటే ఎవరో చేసేది. అంబానీ బిజినెస్ వచ్చేసి నాగేష్ చెప్తే ఆయన చేయలేడు. నా అంబానీ బిజినెస్ పెట్రోల్ అక్కడికి వెళ్ళి మొత్తం తీసుకొచ్చి గుజరాత్ లా మన మొత్తము ప్రపంచంలో పెట్రోలు ముడి చమురును ప్యూరిఫైర్ ముడి చమురును వేరు చేసేది, పెట్రోల్ డీజిల్ గా మార్చేది మొత్తం పెద్ద సంస్థ గుజరాత్ లా అంబానీది ఉంది. ఆయనకున్నంత పెద్ద బిజినెస్ ఇరాన్ లా, ఇరాక్ లా పెట్రోల్, సౌదీలా ఎక్కడ కూడా పెట్రోల్ బావులు ఉన్న దగ్గర కూడా అంత పెద్ద ఫ్యాక్టరీ లేదు. ముడి చమురును వేరు చేసే ఫ్యాక్టరీ. అట్లా ఆయన చేసే బిజినెస్ నాగేష్ కు వర్తించదు. అలాగని నాగేష్ ఇప్పుడు అన్న నా దగ్గరకు వచ్చింది మోటివేషన్ స్పీకర్ నేను కాబట్టి నా దగ్గరకు వచ్చింది కాబట్టి నేను అతనికి సంబంధించిన బిజినెస్ ఇంతకుముందు ఏం చేసిండు, అతను ఏం చేయబోతున్నాడు అనే దాన్ని బట్టి కరెక్ట్ క్లారిటీగా అతనికి మనం మోటివేషన్ కానీ మన మెంటర్ కానీ ఒక గైడ్ లెక్క కరెక్ట్ హెల్ప్ చేయాలి. ఆ విధంగా నేను అతని గురించి చాలా పరిశోధనలు చేసిన తర్వాత నా అనుభవంతో నేను నాగేష్ కు ఒక మంచి సలహా చెప్పదలుచుకున్నాను. ఏంటంటే నాగేష్ నీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఆ ఎగ్జాంపుల్ తర్వాత నువ్వు నీకు నచ్చిన రకరకాల 4-5 రకాల బిజినెస్ల గురించి చెప్తా. అప్పుడు నువ్వు నీకు నచ్చిన దాని గురించి ఆలోచిద్దాం. మనం ఫస్ట్ అయితే ఏం జరిగిందంటే మనము ఇక్కడ అందరూ ఏం చూశారంటే ఒక దగ్గర జీవితంలో ఒడిదిడుకులు ఉంటాయని అన్ని ప్రాబ్లమ్స్ ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం కాబట్టి సరే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఒక దగ్గర 20-30 కిలోమీటర్లు 30-40 కిలోమీటర్ల దగ్గర ఒక ఏడుపాయల అని చెప్పేసి వనదుర్గామాత టెంపుల్ అని ఒక ఏడుపాయల అని చెప్పి పుణ్యక్షేత్రం జాతరలు జరుగుతాయి అక్కడ. ఏడుపాయల వనదుర్గామాత అని చెప్పేసి ఆ వనదుర్గామాత టెంపుల్ కి నువ్వు పోయినావా? నేను పోయినా. సారీ ఎన్నిసార్లు పోయినావు నాగేష్? 2 టైమ్స్ పోయినా. 2 టైమ్స్ పోయినావు? ఎస్. ఎట్లా పోయినావు? కార్లో పోయినావు. ఓకే. వనదుర్గా మాత టెంపుల్ అమ్మవారి గుడి ముంగట నీళ్ళు వాడతాయా? కాలువల పారుతాయనా? 7 పాయలు నువ్వు తిరిగినావా? 7 పాయలు ఉన్నాయా నిజంగా? 7 పాయలు అంటే మాంజిరా నది మన కర్ణాటకకి వెళ్ళి విడిపోయి గోదావరి నేదేమో ఆంధ్రప్రదేశ్ లోకి డైరెక్ట్ పోతుంది. మనకు కర్ణాటక మీదకి వెళ్ళి ఒక పాయ విడిపోయి మాంజిరా నది అని చెప్పేసి సింగూరు దాకా వస్తుంది. అదే పిల్ల కాలువలు అక్కడే సింగూరులోకి వచ్చి మాంజిరా నది ప్రవాహం ఇక్కడ ఆగిపోతుంది సింగూరులో. అదే విధంగా ఇప్పుడు ఆ సింగూరులో ఆగిపోయిన ప్రవాహం సింగూరు డ్యాము గేట్ పెట్టేసి మన ఇంగ్లాండ్ వాళ్ళు సింగూరు డ్యామ్ కట్టారు. ఆ సింగూరు డ్యామ్ల నుంచి వాటర్ వేసిన తర్వాత డైరెక్ట్ అది మన శివంపేట నుంచి, మన అల్మేపేట నుంచి, అందోల్ నుంచి, ఇక్కడ చింతకుంట నుంచి, ఇక్కడ నుంచి ప్రవహించి నగసన్పల్లి నుంచి మళ్ళీ 7 పాయలుగా జీరిపోయి 7 పిల్ల కలువగలుగా మారి 7 పాయల వనదుర్గా క్షేత్రం ఏర్పడ్డది. అమ్మవారి క్షేత్రం 7 పాయల క్షేత్రం ఏర్పడ్డది. ఆ